కేసీఆర్ గారు అంతా ట్రాష్ ఈస్ట్మన్ కలర్ లో చూపారు బడ్జెట్ పై కేసీఆర్ కామెంట్స్. అంతా స్టోరీ టెల్లింగ్ లా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఇంతవరకు రానేలేదు. నిన్న రావడం జరిగింది. వచ్చి బడ్జెట్ ప్రసంగంలో కూర్చొని బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఇది అంతా ట్రాష్, ఇది ఈస్ట్మన్ కలర్లో సినిమా చూయించినట్టుగా మిథ్య చూయించారు, అంతా మోసం, దీనివల్ల ఏం వచ్చేది లేదు, అంతా స్టోరీ టెల్లింగ్, ఒక స్టోరీ చెప్పిన విధంగా బడ్జెట్ ప్రసంగం నడిచింది అని చెప్తున్నారు. సార్ 10 సంవత్సరాల అసెంబ్లీ కాలంలో మీరు ఎన్ని స్టోరీలు చెప్పారు సార్? ఎంతమందికి అవకాశాలు కల్పించారు సార్? మీరు చెప్పిన స్టోరీలు విని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన స్టోరీలు, గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం చెప్పిన స్టోరీలు విని సామాన్యుడు రెక్కలు కట్టుకొని ఎగిరిండు సార్. మాకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, నిరుద్యోగం వెళ్ళిపోతుందని, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయని, సంక్షేమ రంగం వెల్లువిరుస్తుందని, నా తెలంగాణ నిజంగానే కోటి రతనాల వీణ అవుతుందేమో అని భ్రమల్లో 10 సంవత్సరాలు బతికినాం సార్. మీరంతా కలిసి సామాన్యుని నడ్డి విరిచి మా చెవుల్లో పువ్వులు పెట్టి ఆర్థిక బడ్జెట్కు సంబంధించి ఆకాశానికి భూమికి మధ్యలో గాల్లో త్రిశంకు స్వర్గాన్ని చూపించి మా ఆశలపై నీళ్లు చల్లి మా మారణ హోమాలపై విద్వేషాలు చూపించి మమ్ముల కనీసం మీ అపాయింట్మెంట్ కూడా దూరం చేశారు కదా సార్. మీరచ్చి ఈ బడ్జెట్ అంతా ఈస్ట్మన్ కలర్లో ఉంది, స్టోరీ టెల్లింగ్ లా ఉందంటే 9వ సంవత్సరం నాడు మీరు ఆ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినాక కూడా పసిగుడ్డు 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అయినా మాపై విమర్శలు చేస్తారని, చిల్లర మల్లర మాటలు మాట్లాడతారని ఎంత చులకనగా మాట్లాడారు సార్. మీరు చేసిన ఒకటా రెండా సార్? 64 ఎమ్మెల్యేలతో గెలిస్తే తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకుంటారు, సిపిఐ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు, బీఎస్పీని విలీనం చేసుకునే పార్టీ చేస్తారు, 18-19 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంటారు, ప్రతిపక్షాన్ని ఎక్కడికక్కడ ముక్కలు చేసి రెక్కలు విరిచి మమ్ము ప్రశ్నించకూడదని అంటారు. ఎన్నిసార్లు సార్ పత్రికా సమావేశాలలో ఏ ఒక్క విలేకరైనా మీతో మాట్లాడాలంటే పెద్ద పులి ముందు మాట్లాడినట్టు భయపడే పరిస్థితి తెత్తిరి కదా సార్. మీరా సార్ స్టోరీ టెల్లింగ్ల గురించి చెప్పేది? స్టోరీ టెల్లింగ్లు మీరు సార్ జనాలకు చెప్పింది 10 సంవత్సరాల కాలం స్టోరీ టెల్లింగ్లు చెప్పి 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 తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి తెలంగాణ ప్రజలకు విసిగి వేసారేటట్టు చేసింది మీరు సార్. ఏం స్టోరీ టెల్లింగ్లు చెప్తా ఉన్నారు సార్? వాస్తవ పరిస్థితి 16,000 కోట్ల రూపాయలతోటి మిగులు బడ్జెట్గా మీకు రాష్ట్రాన్ని అప్పగించి నిరుద్యోగ యువత కష్టపడి ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మీకు సబ్బండ వర్గాలు మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని అధికారంలో కూర్చుండబెడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తల నరుక్కుంటా అంటారు. అయినా మేము సంతోషించడం, దళితుని ముఖ్యమంత్రి చేయకపోయినా ఈ రాష్ట్రానికి మీరు కొట్లాడిన వ్యక్తిగా ప్రమోట్ అయినారు కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతారేమో అనుకున్నాం. ఎక్కడ సార్ ఏడ చూసినా స్కాములు మీయేగా సార్. పరీక్షా పేపర్లు పల్లి బఠానీల లెక్క ఫుట్పాత్లపై అమ్ముతే కూడా భరించడం కాదు సార్. ఏ ఉద్యోగం సక్రమంగా నడిచింది సార్? సింగరేణి ఉద్యోగం చేస్తే ఒకే ఏరియాకు సంబంధించిన వాళ్ళకు 200 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఒకే ఏరియా, ఒకే 2-3 విలేజ్లకు సంబంధించిన వాళ్ళకు. ఎట్లా సార్? ఏ ఎగ్జామ్ చేసినా, ఏ క్వశ్చన్ పేపర్ చూసినా, ఏది చూసినా కోర్టులు, కేసులు, ఆటంకాలు. ఎవరైనా మాట్లాడితే నీకేం తెలుసా? నీకేమెరికే? కరోనా వచ్చి విలువలు ఆడుతా అంటే కూడా సార్ మరేం చేద్దాం, 2.5 లక్షలు ఇద్దామా ఒక మనిషికి అని అంటేది కదా సార్. సులకన భావంతో మీరు సార్ మాట్లాడింది, స్టోరీ టెల్లింగ్ చెప్పింది మీరు సార్. ప్రజా ప్రభుత్వం ఏం స్టోరీ టెల్లింగ్ చెప్పింది సార్? మీలాగా హంగు ఆర్భాటం వాడతలేరు కదా సార్. జనాలకు మేలు చేయాలి, కొత్తగా వచ్చినాం, అయినప్పటికీ ఆర్థిక సంక్షోభం లేదా సార్? ఆర్థిక సంక్షోభం 16,000 మిగులు బడ్జెట్ తోటి వస్తే 7 లక్షల అప్పుల కోట్లు ఉంటే ఇప్పటి వరకే గడిచిన 7 నెలల 42,000 కోట్ల రూపాయలు వడ్డీలు అసలే కట్టడం జరిగింది. ఎట్లా సార్? 42,000 కోట్ల రూపాయలు గనక ఈ రాష్ట్ర ప్రగతికి ఈ 7 నెలల కాలంలో వాడితే ఎంత డెవలపింగ్ అయ్యేది సార్? ఎన్ని విశ్వవిద్యాలయాలు కట్టేది, ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టేది, ఎన్ని డెవలపింగ్ సెంటర్లు కట్టేది, ఎంతమంది రైతులకు లబ్ధి జరిగేది, ఎన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేది, ఎంతమందికి పెన్షన్ వచ్చేది, ఎన్ని రకాల ఇల్లు కట్టడం జరిగేది, ఎన్ని రకాల రోడ్లు వేయడం జరిగేది, ఎన్ని రకాల బ్రిడ్జులు కట్టడం జరిగేది, స్థానిక మౌలిక వసతులు ఎంత మేలు జరిగేది. స్టోరీ టెల్లింగ్లు చెప్తారని మీరు అంటారు సార్. సూటిగా ఒక్క ప్రశ్న, కేంద్ర బడ్జెట్ పై ఎందుకు సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు? కేంద్ర బడ్జెట్ మీద జరిగే చర్చకు ఎందుకు సార్ మీరు రాలేదు?
కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుందిగా, మీరు తెలంగాణ కోసం కొట్లాడతాం, తెలంగాణ కోసమే బతికినామన్నారు కదా సార్. నిజం చెప్పండి సార్. తెలంగాణకు ఒక్క పైసా కూడా విధించకుండా, తెలంగాణ అన్న పదాన్ని ఊసెత్తకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్కు సంబంధించి చర్చా వేదిక అసెంబ్లీలో పెడితే తెలంగాణ అసెంబ్లీకి మీరు ఎందుకు రాలేదు సార్? పోనీ రాకపోయినప్పటికీ కేంద్రం ఎత్తినటువంటి బడ్జెట్ మీద మీరు ఎందుకు కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది అని ఒక్క మాట కూడా అనడం లేదు సార్. పోనీ నిన్న మీడియా లాబీ పాయింట్లో కూడా కేంద్రం కూడా తప్పుదోవ పట్టించింది, తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా ఇవ్వలేదని ఎందుకు అనలేదు సార్? కారణం చెప్పాలా సార్? మీరు కేంద్రంతో పట్టాలు వేసుకొని తిరుగుతారు బీజేపీ తోటి. బీజేపీని ఒక మాట కూడా మీరు అనరు. కారణం ఏమంటే మీ స్కామ్లు స్కీమ్లు బయటికి వస్తాయని, మీ బిడ్డ జైలు నుంచి బయటికి రావాలి. కేంద్ర పెద్దలు చెప్పుతేనే మీరు నిన్న తెలంగాణ బడ్జెట్ సెషన్కి వచ్చి 2 గంటలు ఇబ్బంది పడి కూర్చొని తర్వాత ఆగమేఘాల మీద మీడియా పాయింట్ వాడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం చెప్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. నిజంగా మీ చిత్తశుద్ధి ఉండేది ఉంటే కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు సార్ సూటిగా చెప్పలేదు? ఎందుకు సార్ కేంద్ర బడ్జెట్ పై కేంద్ర పెద్దలను నిలదీయలేదు? ఎందుకు సార్ ప్రధానమంత్రి మోడీని తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, తెలంగాణకు ఒక పైసా కూడా పెట్టలేదని అనలేదు సార్? ఇవాళ అంటారు కదా సార్, అంతా ట్రాష్ గ్యాప్ ఈస్ట్మన్ కలర్ లో చూపించారు బడ్జెట్ అని. అదే మాట ఎందుకు అనలేదు సార్? అంతా ట్రాష్ గ్యాస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు, ఈస్ట్మన్ కలర్ లో చూపించిందని ఎందుకు అనలేదు సార్? దళితుడు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఓరోపోతుంది, సిఎల్పిని ఖతం చేస్తారు. దళితుడు బడ్జెట్ ప్రవేశపెడితే ఓరోపోతుంది, అంతా ట్రాష్ గ్యాస్ అని పడతా ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వం ₹1 తెలంగాణ పదాన్ని నిషేధించడం అంటేనో సప్పుడే ఎక్కుకుంటే అసలు దాని మీద మాట్లాడకపోతుంది. సార్ దయచేసి మా మనోభావాలు గుర్తించండి. తెలంగాణ ప్రజలు పీల్చే గాల్లో ఇంకా విప్లవ కిరటం ఉంది. తెలంగాణ ప్రజలు తాగే నీళ్లలో ఇంకా పోరాట శక్తి ఉంది. తెలంగాణ ప్రజలు చూసే కళ్ళల్లో కూడా ఇంకా విజ్ఞానత ఉంది. తెలంగాణ ప్రజలు మీకన్నా మేధావులు సార్. ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, ఎవరి కోసం లాబింగ్ చేస్తా ఉన్నారు, ఎవరి వల్ల ఈ రాష్ట్రం బాగుపడే ఆలోచన జరుగుతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది సార్. మీ పద్ధతి మార్చుకోండి సార్. ఇంకో ముచ్చట, మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ మంతని నియోజకవర్గంలో మంతని ప్రాంత రైతాంగ ఏదైతే రైతాంగం మంతని ప్రాంతానికి సంబంధించిన రైతాంగం త్యాగాల పునాదుల మీద బ్యాక్ వాటర్ తోటి భూములు నష్టపోయినా, సర్వే తోటి భూ పరిహారం రాకపోయినా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నా, కోట్ల రూపాయలు వృధా చేసి మా ప్రాంతంలో కట్టిన నీళ్లు వృధాగా సముద్ర పాలవుతానే ఏడుపుతో ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంతిని ప్రాంత రైతాంగం పునాదుల మీద కట్టిన ప్రాజెక్టును చూడడానికి వస్తా ఉన్నారు సార్. సార్ సూటిగా ఒక్క ప్రశ్న సార్, ఒక్కటే ఒక్క ప్రశ్న సార్. 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, వాటిని ఆపి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలన్నది మీ ప్రధాన లక్ష్యం అని మీరు చెప్తా ఉన్నారు కదా సార్. సూటిగా ప్రశ్న సార్, మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థకు మీరు ఫోన్ చేయండి సార్. ప్లీజ్ సార్, మీరు ఫోన్ చేయండి. మీ పార్టీ తరఫున లేఖ రాయండి, మీ పార్టీ తరఫున క్వశ్చన్ చేయండి, హైకోర్టును అడగండి, సుప్రీంకోర్టును అడగండి. ఆ ఏదైతే మేడగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ వాటర్ ఫ్లోను కనుక ఆపినట్లయితే, ఇప్పుడు కురుస్తున్న వర్షానికి జరుగుతున్న వాటర్ ఫ్లోను కనుక మనం ఆపినట్లయితే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఆగే అవకాశాలు ఉన్నాయా అని మీరు అడగండి సార్. ఒక్క నిమిషం ఫోన్ కాల్ తోటి తెలిసిపోతుంది సార్. ఆపచ్చు, మేడిగడ్డ ప్రాజెక్ట్ కాడ 10 లక్షల క్యూసెక్కుల వరద ఫ్లోను మనం ఆపచ్చు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన, కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన ప్రజా ప్రభుత్వం బేషరతుగా ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ రాష్ట్ర రైతాంగం కోసం ఆ నీటిని ఆపుద్ది సార్. కానీ అది ఆపడం వల్ల సునామీ లాంటి ప్రమాద హెచ్చరిక, అంటే అంత పెద్ద విధ్వంసం జరిగే అవకాశం ఉందని మీకు ఎరికే, అంత పెద్ద విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఇవాళ పర్యటనకు వచ్చిన కేటీఆర్కో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో, మాజీ మంత్రులకో తెలుసు. కానీ అయినా బురద జల్లి మీదేయాలి, బట్టగాల్చి మీదేయాలి. ప్రజా ప్రభుత్వానికి ప్రజల్లో వచ్చిన మైలేజ్ని తగ్గించాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను తప్పుదోవ పట్టించాలన్న ఆలోచనతోటి మీరు చేస్తా ఉన్నారు. మల్లన్న సాగర్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. 5 సంవత్సరాల కాలం మీరే ఉన్నారు కదా సార్ గతంలో. 5 సంవత్సరాల కాలంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ 20 టీఎంసీలుగా సార్, సారీ 50 టీఎంసీలు అంటారు.
ఎందుకు సార్ పూర్తి స్థాయిలో మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు ఎందుకు నింపలేదు సార్ ఇంతవరకు 5 సంవత్సరాల కాలంలో? మల్లన్న సాగర్ ఎప్పుడు కూడా 10 నుంచి 15 టీఎంసీలు మాత్రమే నింపి మిగతా ఎందుకు ఖాళీగా ఉంచారు సార్? అసలు అక్కడ మల్లన్న సాగర్ కట్టే కాడ భూపొలర్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిసిన ధన వ్యయంతో మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరన్న లైడార్ సర్వే, మీరన్న వ్యాస్కోప్ సంస్థ, మీరన్న ఏదైతే ఇతరాత్ర కేంద్రానికి సంబంధించిన సంస్థలు చేపట్టాయో అక్కడ ప్రాజెక్టు వద్దన్నాయి సార్. అందుకోసమే మీరు డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు సార్. అందుకోసమే సార్ ధనాపేక్షతోటి జరిగిన మీరు టన్నెల్ కట్టలే అంటలేను, కానీ ఏదైతే లాభాపేక్షతోటి మేడిగడ్డ ప్రాంతాన్ని కట్టిర్రో అదే తుమ్మిడిహెట్టి వద్ద కనుక కట్టేది ఉంటే ఈ ఏదైతే భూ కింది పొరల్లో, ఇసుక పొరల్లో, బొగ్గు చూరల్లో పలకల కదలిక తక్కువగా ఉండేది, కింద అండర్ గ్రౌండ్ మైన్స్ లేకపోయి ఉన్నాయి కాబట్టి తక్కువగా ఉండేది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు సార్. సార్ మీరు ఈ ప్రాజెక్టు పర్యటన చేసిన ఆ ప్రాజెక్టు కాడ నుంచి అయినా కేంద్ర జలవనరుల శాఖకైనా లేదంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా కైనా మీరు ఫోన్ చేయండి. ఈ వరద ఫ్లోను ఆపచ్చు అంటే తక్షణం ఆపేద్దాం సార్. ఎందుకు సార్ తప్పుదోవ పట్టించి తెలంగాణ ప్రజలపై ఇంకా కక్ష సాధింపు చర్యలు చేస్తారు? దయచేసి ఆలోచన చేయండి సార్. కేంద్రం బడ్జెట్ ఇవ్వలే అడగరు, కేంద్రం తప్పుదోవ పట్టించింది అడగరు, కేంద్ర మంత్రులను మాట్లాడరు, కేంద్రంపై ప్రెస్ మీట్ పెట్టరు. తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు ఎప్పుడన్నా చూసారా సార్? తెలంగాణ రైతాంగానికి 72,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న ఆలోచన ఉందా సార్? 72,000 కోట్స్ సార్. రాష్ట్ర బడ్జెట్ లో 40% వంతు 72,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగానికి ప్రజాప్రభుత్వం పెడుతుంది సార్. హర్షించండి సార్ ప్లీజ్. హర్షించి తెలంగాణ రైతులకు ఇంకా మేలు జరిగే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని ద్వేషించడమో ప్రజలను ద్వేషించడమో మర్చిపోండి. ప్రేమతోటి తెలంగాణ ప్రాంత రైతాంగం మీద ప్రేమతోటి పనులు చేయండి. కానీ అంతేగాని తప్పుదోవ పట్టించి విధ్వంసాలు చేయకండి సార్. సార్ మీరు వెళ్తున్నారు కదా ప్రాజెక్టులకు సంబంధించి సందర్శనకు, ఆ ప్రాజెక్టు సాక్షిగా చెప్తా ఉన్నాను సార్. మంత్రి ప్రాంతంలో అనేక హత్యలు జరిగినాయి సార్. వామన్ రావు దంపతులు అనే అడ్వకేట్లను మీరు వెళ్లే దారుల్లో నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు మేకను కోసినట్టు కొంతమంది దుండగులు చంపేశారు సార్. వారికి 1 నిమిషం మౌనం పాటించండి సార్. దయచేసి బీఆర్ఎస్ పార్టీ అంతా పోతుంది కదా, 1 నిమిషం మౌనం పాటించండి. వారి ఆత్మలన్నా తిరిగి స్వర్గానికి వెళ్తాయి. ఇంకా ఇక్కడనే తిరుగుతా ఉన్నాయి సార్. మంత్రి ప్రాంతంలో అరాచకం జరిగింది సార్. 10 సంవత్సరాల కాలంలో మంత్రి ప్రాంతంలో విధ్వంసం జరిగింది సార్, విద్వేషాలు జరిగినాయి సార్. మంత్రి ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు సార్. మంత్రి ప్రజల త్యాగాల పునాదుల మీద బ్యాక్ వాటర్ తోటి ఇంకా పంటలు నష్టపోయి రైతన్నలు ఏడుస్తా ఉన్నారు సార్. మీరు చేసిన 10 సంవత్సరాల విధ్వంసానికి ఇంకా ల్యాండ్ సేకరణ పూర్తి స్థాయిలో రాక రైతులకు సరైన మేలు జరగలేదు సార్. అయినా మా త్యాగాల పునాదుల మీద కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలిపోతాయన్న బాధ దుఃఖం మాకే ఎక్కువ ఉన్నది సార్. మీరు కట్టిన ప్రాజెక్టు నాసిరక పనుల వల్ల ఇదంతా జరుగుతూ ఉంది సార్. దయచేసి ప్రజలను ఏమర్చపరకండి, ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఒక తప్పును పదే చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించాలని చూడకండి సార్. వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికి విజ్ఞప్తి సార్.